సార్ ఈ మధ్యన బ్లడ్ క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతున్నాయని వింటున్నాం. అసలు ఈ బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి? బ్లడ్ క్యాన్సర్ ఎక్కువ అవ్వడం అంటే డిటెక్షన్ ఎక్కువ అవుతుందని చెప్పాలి. మనకి ఇదివరకు కూడా ఉండొచ్చు. ఇంత సౌకర్యాలు లేకపోవడం వల్ల డిటెక్షన్ అవ్వకపోవచ్చు. సో దట్ ఈస్ వన్ థింగ్. అంటే ఎక్కువ హాస్పిటల్స్ వస్తున్నాయి, ఎక్కువ మంది డాక్టర్లు అవైలబుల్గా ఉన్నారు కాబట్టి ఎక్కువ కేసులు డిటెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. కాస్ట్ ఆఫ్ టెస్ట్లు ఎఫోర్డ్ చేసే కెపాసిటీ జనంలో ఎక్కువైంది. ఇన్సూరెన్స్ అనండి, స్వతహాగా మన జీడిపి పెరుగుతుందని రోజు అంటున్నాం కదా, వాటి ప్రభావం అనండి. ప్రజలు అది ఎఫోర్డ్ చేసుకుని ఆ టెస్టులు చేయించుకుని వాళ్ళు డయాగ్నోసిస్ చేయించుకుని ట్రీట్మెంట్కి వచ్చే పరిస్థితులు రాను రాను ఇంప్రూవ్ అవుతున్నాయి, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి కేసులు ఎక్కువ అవుతున్నాయని అనుకోవచ్చు. రెండోది ఏంటంటే పొల్యూషన్ పెరగడము. ఈ హై రైజ్ బిల్డింగ్స్ అవి అంటే ఎక్కువ ఫ్లాట్స్లో వాటిలో ఉంటే ఆ హై రైజ్ బిల్డింగ్స్లోంచి రేడాన్ అని ఒక పదార్థం వస్తుందని, దానివల్ల లుకీమియాస్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి అనేది ఒక కైండ్ ఆఫ్ సైంటిఫిక్ టాక్. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పొచ్చు. సో ఈ రకంగా మనకి బ్లడ్ క్యాన్సర్లు ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పాలి. ఎన్ని రకాలు ఉంటుంది సార్ బ్లడ్ క్యాన్సర్? ముఖ్యంగా 2 రకాలని చెప్పాలి. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా అని ఒకటి, అక్యూట్ మైలోబ్లాస్టిక్ ల్యూకేమియా అనేది చెప్పాలి. ఓకే, ఈ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది. క్యూర్ అయిపోయే ఛాన్సెస్ కూడా బాగా ఉంటాయి చిన్నపిల్లలకైతే. చిన్నపిల్లలు. పెద్దవాళ్ళలో వచ్చేది అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా అనేది కూడా రావచ్చు. ఈ ఏఎంఎల్ అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా అనేది కూడా ఎక్కువగా పెద్దవాళ్ళలో వస్తుంది. పెద్దవాళ్ళు అంటే 20 ఏళ్ళు దాటిన వాళ్ళకి. సో వీళ్ళలో ఈ ఏజ్ పెరిగిన కొద్దీ క్యూర్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయి. బట్ ఎస్, ఆధునిక ట్రీట్మెంట్స్ లైక్ ఈ కీమోథెరపీల తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లు అవి చేసి కొంతమందిని వాళ్ళల్లో కూడా క్యూర్ చేస్తున్నాం. ఆల్ ఇన్ ఆల్ చెప్పాలి అంటే బ్లడ్ క్యాన్సర్ అనేది వచ్చేటప్పుడు ఉధృతంగా వస్తుంది. మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ని ట్రీట్ చేసేటప్పుడు వాళ్ళకి కీమోథెరపీ మందులేమో క్యాన్సర్ని, ఆ బ్లడ్ క్యాన్సర్ సెల్స్ని అటాక్ చేయడానికి ఇస్తాము. అది లింఫోబ్లాస్టిక్ ల్యూకేమియా అనే దాంట్లో వారానికి ఒకసారి చొప్పున, రోజు విడిచి రోజు చొప్పున, అలాగే ఒక స్కూల్ టైం టేబుల్ పద్ధతిలో ఉంటుంది. ఆ పద్ధతిలో వాళ్ళకి కీమోథెరపీ మందులు ఇవ్వడం వల్ల క్యాన్సర్ కణాలు అటాక్ అయ్యి వాళ్ళు తగ్గుతాయి. ఈ తగ్గే లోపల వీళ్ళకి సపోర్టివ్ ట్రీట్మెంట్, ఎర్ర రక్తము తగ్గితే ఎర్ర రక్తము ఎక్కించడము, ప్లేట్లెట్స్, ఎర్ర రక్తం ఎలాగో తగ్గుతుంది సాధారణంగా, సో ఎర్ర రక్తం ఎక్కియడము, ప్లేట్లెట్స్ తక్కువగా ఉంటే ప్లేట్లెట్స్ ఇవ్వడము, తర్వాత ఈ తెల్ల రక్త కణాలు తక్కువ ఉన్నందువల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ అవి ఇవ్వడం. ఈ కణాలు ట్రీట్మెంట్ జరిగేటప్పుడు కరిగిపోయి మూత్రపిండాల ద్వారా బయటికి వెళ్ళాలి. పిండి పదార్థం లాంటిది, దాన్ని యూరిక్ యాసిడ్ అంటారు. అలాంటివన్నీ కిడ్నీస్లో బ్లాక్ అవ్వకుండా, డయాలిసిస్ అలాంటివి అవసరాలు రాకుండా వాళ్ళకి కంటిన్యూస్గా ఐవీ ఫ్లూయిడ్స్ అంటారు. ఈ సపోర్టివ్ ట్రీట్మెంట్ ప్లస్ కీమోథెరపీ సుమారుగా 1 మంత్ వీళ్ళు హాస్పిటల్లో పెట్టి, అటు అక్యూట్ లింఫోబ్లాస్టిక్ అయినా సరే, ఈ మైలాయిడ్ ల్యూకేమియా అయినా సరే, ఈ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని నయం చేయొచ్చు. చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్ని రాకుండా ఎలా నివారించవచ్చు సార్? ఈ క్వశ్చన్ నిజం చెప్పాలంటే పెద్దవాళ్ళకే ఎక్కువ వర్తిస్తుంది. చిన్నపిల్లల్లో వాళ్ళంతా 4 ఏళ్ళు 5 ఏళ్ళు వాళ్ళకి అప్పుడే ఏదో చెడ్డ అలవాట్లు ఉండి, వాళ్ళకి ఆ లైఫ్ స్టైల్లో ఏదో ప్రాబ్లం ఉండి వాళ్ళకి ఈ డిసీజ్ రాదు. కాబట్టి చిన్నపిల్లల్లో ప్రివెన్షన్ అనే దానికి పెద్దగా విలువ లేదు. జెనెటిక్గా వస్తుందా సార్? జెనెటిక్ కూడా చాలా అరుదు. కాబట్టి ఓన్లీగా మదర్స్ స్మోకింగ్ ఉంటే, కడుపుతున్నప్పుడు స్మోకింగ్లో ఉంటే ఆ పిల్లలకి వస్తుందేమో అని ఒక భయం ఉంటుంది. అంతే తప్ప చిన్నపిల్లల్లో కేవలం నివారించడానికి ఏమిటి అనే దానికి ఇతిమిద్దంగా ఏమీ గైడ్లైన్స్ లాంటివి ఏమీ లేవు. ఎందుకంటే ఆ కారణాలే లేవు దానికి. వేరేస్ పెద్దవాళ్ళలో వచ్చేటప్పటికి వాళ్ళు లైఫ్ స్టైలు ఇతరత్ర, నాట్ బ్లడ్ క్యాన్సర్ బట్ వేరే క్యాన్సర్లకు అది ఎక్కువ వర్తిస్తుంది. ఒక స్మోకింగ్ కానీ, ఒక ఆల్కహాల్ కానీ, ఒక ఫుడ్ హ్యాబిట్ కానీ, జంక్ ఫుడ్ అని, ఇవన్నీ వాళ్ళకి వర్తిస్తుంది. సో చిన్నపిల్లల్లో ప్రివెన్షన్ అనే దానికి ఎక్కువ విలువ లేదు. ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ఇంపార్టెంట్. త్వరగా చూసే 2-3 వారాల్లో ఏదైనా జ్వరం వచ్చింది, తగ్గట్లేదు, పిల్లవాడు కానీ పాలిపోతున్నాడు, తెల్లగా అవుతున్నాడు అంటే చూసుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించడం అనేది అవసరం.